తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్దారులకు ఆగస్టు 15 నుండి పథకం అందిస్తామని తెలంగాణ సర్కార్ వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలో వృద్ధులు, వికలాంగులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళలు, వితంతువులు ఇలా నిరుపేదలైన వారికి చేయుత పెన్షన్లను అందిస్తుంది తెలంగాణ సర్కార్. ఈ క్రమంలో పెన్షన్ లబ్ధిదారుల విషయంలో కీలక అలర్ట్నిచ్చింది. చేయుత పెన్షన్ పథకం లబ్ధిదారులకు సంబంధించిన గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న లైవ్ అథెంటికేషన్ ముఖ గుర్తింపు సర్వేను ఈ నెలాఖరు నాటికి అత్యంత వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న లైవ్ అథెంటికేషన్ ముఖ గుర్తింపు సర్వేకు సంబంధించిన పూర్తి వివరాలు, సమగ్ర నివేదికను రూపొందించి ఆగస్టు 5 నాటికి ప్రభుత్వానికి సమర్పించాలని పేర్కొంది. ఆగస్టు 15వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన కొత్త లబ్ధిదారులకు పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తున్న క్రమంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే సర్వేలో భాగంగా పింఛన్ పొందుతున్న వారిలో అనర్హులను, మరణించిన వారిని, నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి పొందేవారిని గుర్తించి జాబితా నుండి తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నారు. గత 3 నెలలుగా సర్వే కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు సెర్ప్ నిర్వహించిన ముఖ గుర్తింపు నమోదు ప్రక్రియలో ప్రాథమికంగా 121,229 మందిని అనర్హులుగా తేల్చారు. ఆగస్టు 5 వరకు నిర్వహించే సర్వేలో మరికొంతమంది అనర్హులుగా తేలే అవకాశం ఉంది. పెన్షన్లు పొందడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10 లక్షలకు పైగా అర్హులైన వారు ఇప్పటికే ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. వీరి అర్హతలను పరిశీలించి అర్హులైన వారికి త్వరలో కొత్త పెన్షన్ ఇవ్వనున్నారు.